వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. కొంతమందికి ఇంటర్మీడియట్ తర్వాత స్టడీస్ కంటిన్యూ చేయడం కుదరదు. అలా ఇంటర్మీడియట్తో స్టడీస్ డిస్కంటిన్యూ చేసిన వారికి ఉండే గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ ఏంటో చూద్దాం. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా అప్లై చేయగలిగే పోస్టులకి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ పెడుతుంది. ఇంటర్మీడియట్ పూర్తయిన వారు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అవేంటో చూద్దాం. ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్. ఇంటర్మీడియట్ పూర్తయిన వారు పొందగలిగే అత్యంత టాప్ మోస్ట్ పోస్ట్ ఏంటంటే ఆర్మీ ఆఫీసర్. యూపీఎస్సీ వారు సంవత్సరంలో 2 సార్లు ఈ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే ఎన్డీఏ, ఎన్ఏ రిటర్న్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ పోస్ట్కి ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్న వారైనా సరే అర్హులే. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆఫ్ పూణేలో 3 సంవత్సరాలు డిగ్రీ కోర్స్ చేయిస్తారు. జేఎన్టీయూ, ఢిల్లీ నుండి వీరికి డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో ఆర్మీ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తయ్యాక లెఫ్టినెంట్ ఆర్మీ ఆఫీసర్గా పోస్ట్ ఇస్తారు. ఆర్మీ వింగ్ ఆఫ్ ఎన్డీఏలో పనిచేయడానికి అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఉంది, అమ్మాయిలకు లేదు. ఈ ఎగ్జామ్ రాయడానికి ఏజ్ లిమిట్ ఏంటంటే 16.5 సంవత్సరాలు దాటిన వారు, 19.5 సంవత్సరాలు మించని వారు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. హైట్ 157 సెంటీమీటర్స్ ఉండాలి. తరువాత ఎస్ఎస్సి గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇందులో లోవర్ క్యాడర్ పోస్టులైన లోవర్ డివిజన్ క్లర్క్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, పోస్టల్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు నియమించాల్సిన అభ్యర్థులను 3 స్థాయిల్లో పరీక్షిస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. తరువాత పోస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఇన్ సబార్డినేట్ సర్వీసెస్. స్టెనోగ్రఫీ నేర్చుకున్న ఇంటర్ అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను సెంట్రల్ మరియు యూనియన్ టెరిటరీ కార్యాలయాల గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి పోస్టులలో స్టెనోగ్రాఫర్లుగా నియమిస్తారు. రైల్వేలో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల కోసం రైల్వే ఏటా 2 సార్లు నియామక పరీక్షలు నిర్వహిస్తుంది. ఇంటర్తో పాటు టైపింగ్ అదనపు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్యంలో గుమాస్తాలు మరియు స్టోర్ కీపర్లుగా ఇంటర్మీడియట్లో 50%కి పైగా ప్రతి సబ్జెక్టులో మార్కులు తెచ్చుకున్న వారికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకి 17 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల లోపు వారు అర్హులు. ఎయిర్మెన్ ఇన్ ఎయిర్ ఫోర్స్. గ్రూప్ వై నాన్ టెక్నికల్ ట్రేడ్ యొక్క ఎయిర్మెన్ పోస్టులకు ఇంటర్మీడియట్లో 50% మార్కులు కలిగిన అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టులకు ఎంపిక కావడానికి అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, రిటన్ ఎగ్జామ్, మెడికల్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. రిటన్ టెస్ట్లో ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆటోమొబైల్ టెక్నీషియన్, గ్రౌండ్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, ఎయిర్ ఫోర్స్ పోలీస్ పోస్ట్ గ్రూప్ వైకి ఇంటర్మీడియట్లో అన్ని గ్రూప్స్ వారు అర్హులే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఈ పోస్ట్కి సెలెక్ట్ చేసే ముందు వాకింగ్ టెస్ట్ ఉంటుంది. మగవారు 25 కిలోమీటర్లు 4 గంటల్లో నడవాలి. ఆడవారు 16 కిలోమీటర్లు 4 గంటల్లో నడవాల్సి ఉంటుంది. ఈ వాకింగ్ టెస్ట్లో పాస్ అయిన వారికి మాత్రమే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అనేది 2 పేపర్స్లో ఉంటుంది. పేపర్ 1లో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2లో జనరల్ మ్యాథ్స్ 10th స్టాండర్డ్లో ఉన్నవి ఉంటాయి. ఒక్కో పేపర్ 100 మార్క్స్కి ఉంటుంది. తర్వాత జాబ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్ పోస్టులు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్, సిపిఎల్, ఎస్పీఎఫ్, విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవలు, జైళ్ల విభాగంలో వార్డెన్లు మొదలైన వాటికి కానిస్టేబుల్ పోస్టులను నియమిస్తుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా పాస్ అయ్యాక కానిస్టేబుల్ పోస్ట్ వస్తుంది. తరువాత పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్. గ్రూప్ 4 సర్వీస్ పరీక్షలు నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులను నియమిస్తాయి. స్క్రీనింగ్ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్, పేపర్ 2లో సెక్రటేరియట్ ఎబిలిటీస్ ఉంటాయి. సెలెక్ట్ అయిన వారికి పంచాయత్ రాజ్, రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, జిల్లా పరిషత్, కలెక్టరేట్, ఎంఆర్ఓ, సెక్రటేరియట్ ఆఫీసెస్లో పోస్టులుంటాయి. మర్చెంట్ నేవీ. ఈ జాబ్తో దేశమంతా తిరగచ్చు, కానీ ఇది కష్టమైన జాబ్. ఎందుకంటే 6 నెలలు షిప్లోనే ఉండాలి. క్యాడర్ని బట్టి నెలకు 12,000 నుండి 4 లక్షల వరకు జీతం ఉంటుంది. తరువాతి పోస్ట్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. అలాగే ఇంటర్లో సైన్స్ గ్రూప్ తీసుకున్న వారు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్, కానిస్టేబుల్ పోస్ట్ ఇన్ ఫైర్ క్యాడర్ వంటి వాటికి అప్లై చేయొచ్చు. ముందు ఫిజికల్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది.
హైట్ 170 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే రిటన్ టెస్ట్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు చెప్పినవన్నీ గవర్నమెంట్ జాబ్స్. ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ ఏంటో చూద్దాం. ఫ్రంట్ డెస్క్ రిసెప్షనిస్ట్ అంటే ఏదైనా ఆఫీస్లో కానీ ఇన్స్టిట్యూషన్లో కానీ రిసెప్షనిస్ట్గా పనిచేయడం. ట్రైనీ ఫార్మసిస్ట్గా పనిచేయచ్చు. పర్సనల్ అసిస్టెంట్, స్టాఫ్ కార్ డ్రైవర్, టెలికాలర్, బీపీఓ బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్. బీపీఓకి ట్రైనింగ్ పీరియడ్లో కూడా శాలరీ ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్, టైపింగ్ స్కిల్స్, కాస్త కంప్యూటర్ నాలెడ్జ్, స్ప్రెడ్షీట్, వర్డ్ ప్రాసెసింగ్, డేటాబేస్ తెలుసుంటే ఆపర్చునిటీస్ బాగుంటాయి. తర్వాత మార్కెటింగ్ జాబ్స్, జిమ్ ట్రైనర్, ఫోటోగ్రాఫర్, ఈవెంట్ మేనేజర్, ఇలా ఏదైనా ప్రైవేట్ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. చివరిగా చెప్పేదేంటంటే ఇంటర్ తర్వాత హయ్యర్ స్టడీస్కి వెళ్తే మంచిదే. బట్ ఇఫ్ ఇన్ కేస్ జాబ్ చేయాల్సి వస్తే వీటిలో ఏదో ఒక జాబ్ చేస్తూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కంప్లీట్ చేయండి. దీనివల్ల మీరు చేసే జాబ్లో హయ్యర్ పొజిషన్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.